చూడండి, నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను అన్నం ముందర పెట్టుకొని చెప్తున్నానండి. అన్నం ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను. మనకి ఎవరైనా సరే, ఒక దూరం బంధువైనా, దగ్గర బంధువైనా, పోనీ ఇంట్లో వారైనా సరే అండి, మన ఇంటికి వచ్చినప్పుడు చాలా మర్యాద చేస్తాం. వాళ్ళు తిన్నారా లేదా అని కూడా చూస్తాం. సో వాళ్ళకి అన్నం పెట్టామండి. టిఫినే కానీ, కొంచెం అన్నం కానీ, తాగడానికి మంచినీళ్ళే సరే ఇచ్చినా కూడా, పెట్టినా కూడా అండి, ఎదుటి వారు తిన్న విషయాన్ని మరొక దగ్గర మాట్లాడకూడదు. కొంచెం అన్నం పెట్టి చెప్పేయకూడదండి. అది ఎంత పాపం అంటే అంత పాపం. సో మనకు అన్నము ఎదుటి వారికి ఎంత పెడితే మనకు అంత పుణ్యం అండి. ఇది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. నా విషయంలో కాదు, నా భర్త విషయంలో జరిగింది. సో నేను మీకు పంచుకోవాలనుకుంటున్నాను, పంచుతున్నానండి. అన్నం ముందర పెట్టుకుని మాత్రం నేను అబద్ధం ఆడడం లేదు. అన్నాన్ని చేసిన సాయాన్ని మనం నలుగురు పంచుకున్నాం అనుకో, దేవుడు ఖచ్చితంగా మనకు శిక్ష అటేటుగా చూపిస్తాడండి. సో థ్యాంక్ యూ అండి. ఈ చిన్న విషయాన్ని మీరు గుర్తిస్తారని మనస్ఫూర్తిగా మీ రేణునండి. థ్యాంక్ యూ.